హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఫస్ట్‌లీ ఈ వీడియో దేనికోసం చేస్తున్నాను అనేదైతే ల్యాగ్ లేకుండా ఫస్టే చెప్పేస్తున్నాను. ఈ వీడియో అయితే 8 మంత్స్ నుంచి బిలో 3 ఇయర్స్ ఉన్న బేబీస్ మదర్స్ అయితే గనక కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ రిలేటెడ్ టు 8 మంత్స్ టు 3 ఇయర్ బిలో బేబీస్ అనమాట. వాళ్ళ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చూడండి. ఒక 5-10 మినిట్స్ కేటాయించి చూడండి. లేదు మాకంత టైం లేదండి, బేబీస్‌తో కుదరట్లేదు అనుకునే వాళ్ళైతే గనక కింద నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే ట్యాగ్ చేస్తాను నేను. ఒకసారి నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి వెళ్లి చెక్ చేయండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియో అయితే చేశాను దీని గురించి. మళ్ళీ ఏంటమ్మా నువ్వే షార్ట్ వీడియో చేశానంటున్నావు, నువ్వే లాంగ్ వీడియో చేశానని కూడా చెప్తున్నావు అంటారేమో. షార్ట్ వీడియో అయితే టైం ఎక్కువ లేని వాళ్ళు షార్ట్‌గా చూస్తారనేసి షార్ట్ వీడియో చేశాను. ఈ లాంగ్ వీడియో అయితే అందరూ కొంతమంది బాగా క్లుప్తంగా తెలుసుకోవాలి అనేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ లెంథీ వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ లెంథీ వీడియోలో ఏంటంటే అన్నీ క్లియర్‌గా ఉంటాయి కాబట్టి వీటిలి ప్రైజెస్ వీటిని నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా నేను చెప్తాను కాబట్టి లెంథీ వీడియో కూడా చేస్తున్నాను. ఓకే. మీకు టైం ఉంటే లెంథీ వీడియో కూడా చూడండి. లేదు మాకు టైం లేదు, మాకు కొంచెం వీడియోలోనే క్లారిటీగా కావాలనుకుంటే గనుక నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కూడా కింద అయితే ట్యాగ్ చేస్తాను. నా అకౌంట్‌లోకి వెళ్ళి కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఫస్ట్‌లీ ఇక్కడ మీకు కనిపించే ఈ 5 బుక్స్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నానండి. ఈ 5 బుక్స్‌కి కలిపి నాకు అరౌండ్ 300 లోపే పడింది. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. సో, నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ బుక్స్ వచ్చేసి నేను మా అక్క వాళ్ళ పాప కోసమైతే ఆర్డర్ చేశాను. మా బుడ్డదానికి ఇప్పుడైతే 11థ్ మంత్ రన్నింగ్ అవుతుందండి. మా బుడ్డదైతే ఇక్కడున్న ఫ్రూట్స్ చూసారా? ఈ బుక్‌లో అయితే యాపిల్ అనడం నేర్చుకుంది. ఇదొక్కటి అయితే నేర్చుకుంది మా బుడ్డది. సో, ఇప్పుడొచ్చేసి ఈ ఫ్రూట్స్ బుక్ అనేది నేను తీశాను కదా! ఈ ఫ్రూట్స్ బుక్స్‌లో ఏంటంటే ప్రతి ఒక్క ఇక్కడున్న 5 బుక్స్‌లో ప్రతి ఒక్క బుక్‌లో 22 నేమ్స్ దాకా ఉంటాయండి. నేను క్లారిటీగా కూడా చెప్తున్నాను. 22 నేమ్స్ దాకా ఉంటాయి ఒక్కొక్క ఈచ్ బుక్‌లో. సో, ఈ ఫ్రూట్స్ బుక్‌లో వచ్చేసి ఏముంటాయంటే యాపిల్ అనేది ఒకటుంటుంది. ఇక్కడ బొమ్మ మీకు క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ ఫ్రూట్ పిక్చరు అండ్ దెన్ కింద ఫ్రూట్ పేరు కూడా ఇచ్చేసారు మనకి క్లియర్ కట్‌గా. హెచ్‌డీ క్వాలిటీ ఉంటుందండి బుక్ అయితే లిటరల్లీ. మనం కొంతమంది ఏమనుకుంటామంటే, అమ్మ బాబోయ్! ఈ బుక్స్ గనక బేబీస్‌కి ఇస్తే గనక వాళ్ళు ఎక్కడైనా నమిలేస్తారేమో, తినేస్తారేమో అనే ఆలోచన కొంతమంది మదర్స్‌కి ఉంటది. సో, అలా కూడా ఏమి ఆలోచన పడాల్సిన పని లేదు. ఈ బుక్ మీ పిల్లల నోట్లో పెట్టుకున్న ఏం కాదు. నాది గ్యారంటీ. ఎందుకంటే ఈ బుక్ ఒకసారి నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు చూడండి. బెండే అవ్వట్లేదు లిటరల్లీ. అసలు చాలా బాగుంటుంది ఈ బుక్ వచ్చేసి. ఎంత హెచ్‌డీ క్వాలిటీతో ఉంటుందో. పేపర్ పైన దీన్ని ఏమంటారో నాకు అంత సరిగ్గా ఐడియా లేదండి. లామినేషన్ చేస్తాం చూసారా మనం ఆధార్ కార్డ్స్‌కి గట్టి లామినేషను, అలా ఉందన్నమాట పేపర్ పైన. సో, ప్రాబ్లమ్ కూడా ఏమీ ఉండదు ఈ బుక్స్ తోటి. చూడండి, దీంట్లో వచ్చేసి యాపిల్ ఉంది, పొమోగ్రానేట్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, పైనాపిల్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ఇచ్చే నాలెడ్జ్‌లా అనమాట. ఇప్పుడు ఏంటంటే సపోజ్ మనం పిల్లలు ఏడిస్తే గనక వాళ్ళకి సో, వా మన బేబీస్ ఏడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గబాల్న తీసుకెళ్ళిపోయి వాళ్ళ ముందు ఏ కార్ బొమ్మో, లేదా ఏ క్రేన్ బొమ్మో, లేదా ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ టాయ్స్ అనేది మనం వాళ్ళ ముందైతే పెట్టేస్తూ ఉంటాము. సో దట్ వాళ్ళు ఏడుపు ఆపుతారు. వాటిల్లో బొమ్మలు ఏదైతే ఉంటాయో వాటిని చూసి వాళ్ళు మరుస్తా వాళ్ళని మనం మరిపించొచ్చు. ఏడుపు నుంచి ఏడవకుండా మాన్పించొచ్చు ఏడుపు అనేదైతే మనమైతే అనుకుంటాం. కానీ అన్నిటికన్నా ఈ బుక్స్ అనేదైతే చాలా బెటర్ ఆప్షన్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకని నేను ఇలా చెప్తున్నానంటే, ఆ బొమ్మలేసేస్తే మోస్ట్‌లీ అందరూ ఆ బొమ్మలేసి మరిపిస్తూ ఉంటారు కదండీ! అలా బొమ్మలేయడం వల్ల యూజ్ ఏమన్నా ఉందంటారా? మీరు చెప్పండి ఒక మాట. అలా బొమ్మలేయడం వల్ల అయితే ఏ యూజ్ ఉండదు. జస్ట్ వాళ్ళు ఏడవకుండా ఉంటారేమో తప్ప యూజ్ అయితే 0% అనమాట. అదే ఇలాంటి బుక్స్ ఒకటి గనక మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాం అంటే, ఈ బంచ్ ఆఫ్ 5 బుక్స్ మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకొని, ఇదిగోండి ఇవి చూపిస్తూ దీన్ని యాపిల్ అంటారు, దీన్ని పొమోగ్రానేట్ అంటారు, దీన్ని స్ట్రాబెర్రీ అంటారు, దీన్ని పైనాపిల్ అంటారు. అలాగే ఇది వచ్చేసి ఇది వెజిటబుల్స్ అండి. ఇది తీస్తే గనక కార్న్ అంటారు, కాలీఫ్లవర్ అంటారు, గార్లిక్ అంటారు, దీన్నేమంటారు క్యాబేజ్ అంటారు, లెమన్ అని. ఇవొచ్చేసి వెజిటబుల్స్, ఇవొచ్చేసి ఫ్రూట్స్ అండ్ దెన్ ఇవొచ్చేసి ఏబీసీస్. వీటిలో కూడా ఎట్లా ఇచ్చారంటే మళ్ళీ
చూసారా, సి ఫర్ క్యాట్, డి ఫర్ డక్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ ఫిష్, ఐ ఫర్ ఐస్ క్రీమ్. పేపర్ చూసారా, అసలు లిటరల్లీ ఎంత నచ్చిందో నాకైతే. ఈ పేపర్ కోసమే నేనైతే మా బుడ్డదానికి రోజు ఇవే నేర్పిస్తూ ఉంటాను, మా అక్క వాళ్ళ పాపకి. పేపర్ అయితే అసలు ఎంత గట్టిగా ఇచ్చాడోనండి, అంత గట్టిగా ఇచ్చాడు పేపర్ అయితే. తర్వాత యానిమల్స్ చూద్దామా. ఇదిగోండి, ఎలిఫెంట్, టైగరు, డీరు, జిరాఫీ, కంగారో, చీతా. చూసారా అసలు ఎంత హెచ్డి క్వాలిటీతో ఉందో. ప్రింట్ అయితే కనుక బొమ్మ కూడా అసలు ఎక్కడ ఊడిపోతుంది అనే బాధ కూడా లేదు, పెయింట్ పోతుంది అనే బాధ కూడా లేదు, కంగారు కూడా లేదు. బుక్ కూడా ఎంత బాగుందో అసలు. వెహికల్స్ వచ్చేసి ఇవి బాగుంటాయండి, మా బొడ్డది భలే చూసి ఆడుకుంటూ ఉంటుంది వీటిని. ఆటో రిక్షా, ట్రాక్టర్, జీపు, మోటార్ సైకిల్, బస్సు, లారీ, స్కూటరు, బైస్కిల్, కారు, ఫైర్ ఇంజిన్. ఇలా ప్రతి ఒక్క బుక్లో వచ్చేసి 22 పేజెస్ ఉంటాయి. ఇలాగ ఇటు 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 కలిపి 22 ఉంటాయి అనమాట. 22కి 22 ఇమేజెస్, 22 నేమ్స్ అయితే హెచ్డి క్వాలిటీతో అయితే ఇచ్చారు. ఇదైతే చాలా వర్తబుల్ ప్రోడక్ట్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక్క ఏమంటారు, ఒక్క కార్ బొమ్మ కొన్నా లేదా ఒక్క ఏనుగు బొమ్మ కొన్నా మనకి అట్లీస్ట్ 500 లేనిదే ఏ టాయ్స్ అయితే రావట్లేదు. కానీ ఈ నాలెడ్జ్డ్ 5 బుక్స్ కూడా మనకి బిలో 300 లోపే వచ్చేస్తున్నాయి అంటే చాలా వర్త్ అని నేనైతే అనుకుంటాను. సో మా పాప అయితే వీటిని చూసి ఆడుకుని నేర్చుకోవడం బాగా అలవాటైంది దానికి. మనం ఇలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి బుక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందండి. తర్వాత కూడా వాళ్ళని ఇప్పుడు మనం ఫోర్త్ ఇయర్ అలా వచ్చాక వాళ్ళని స్కూల్లో అలా వేస్తూ ఉంటాం, అంగన్వాడీ స్కూల్లో అలా వేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళకి ఈ బుక్స్ అనేవి మనం ఇప్పటి నుంచే బుక్స్లో వాళ్ళకి చూపించి నేర్పించడం, ఐడెంటిఫికేషన్ చేయడం లాంటివి మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు ఏమంటారు, ఎల్కేజీ ఆ క్లాస్కి వెళ్ళేసరికి వాళ్ళకి అంత బోరింగ్గా కూడా అనిపించదు. వాళ్ళు చాలా ఇష్టంగా స్టడీస్లో కూడా చాలా ముందుకు వెళ్తారని నేనైతే అనుకుంటాను. అదే ఒక్క కారణంతో మా బుడ్డావిడైతే నేర్చుకుంటుంది కదా, తన చాలా ఏమంటారు పేర్లను అయితే ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఇదిగో అమ్మ, ఇదిగో అమ్మ అని నేను ఇలా చూపించాను అనుకోండి, ఇవ ఏం కాదు కానీ ఇదిగోండి, ఈ వెహికల్స్ చూస్తుంది బాగా. వెహికల్స్ తర్వాత ఈ ఫ్రూట్స్, ఇవి చూస్తుంది బాగా. వెహికల్స్, ఫ్రూట్స్ అయితే బాగా చూస్తుంది. ఫ్రూట్స్ అయితే నేను ఓపెన్ చేసిన వెంటనే యాపిల్ అని చెప్తుంది తనకి ఇప్పుడు 11th మంత్. నేను ఓపెన్ చేసిన వెంటనే యాపిల్ అంటుంది తను. అంటే మనంత క్లియర్గా అనకపోయినా ఆపిల్ అని ఏదో పిల్లలు అంటారు చూసారా, అలాగైతే అంటుంది. సో నా పాపతో పాటు అందరి పాపలు, అందరి బాబులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో శ్రమ అనుకోకుండా ఒకసారి ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేయండి, ఏ ఆన్లైన్ యాప్లోనైనా ఉంటాయి. కానీ నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కూడా కాదు, ప్రమోషన్ చేసే అంత ఇది కూడా లేదు మనకి. జస్ట్ నార్మల్గా నాతో పాటు మీకు కూడా ఈ వీడియోని, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ వీడియోని చేశాను. సో నా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక ఫాలో చేయండి, ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్.